ఈ సమయంలో ఎవరెవరికి చెవులు వినబడవో లేచి నిలబడండి. ఒక చెవి వినబడి ఒక చెవి వినబడిన వారు, మిషన్ పెట్టుకొని వచ్చిన వారు, చెవులు వినబడని వారికి మేము చెప్పే మాటలు కూడా వినబడవు. తీసుకొచ్చిన వారు ఎవరైనా నిలబెట్టి చెవులు వినబడిన వారు ఎవరైనా పక్కన ఉన్నవారు, వాళ్ళకి అర్థం కాకపోతే లేపి నిలబెట్టండి. మిషన్ పెట్టుకొని వచ్చిన వారు, చెవులు ఒక చెవి వినబడి ఒక చెవి వినబడని వారు, రెండు చెవులు వినబడని వారు, యేసుక్రీస్తు ప్రభు గుడ్డి వారికి చూపించాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు, పాపులకి రక్షణ ఇచ్చాడు, రోగులకి స్వస్థత ఇచ్చాడు. ఆయన ఈ రాత్రి విశ్వాసముతో ఈ గ్రౌండ్లో ఉన్న వారు కూడా చాలా ప్రేయర్ఫుల్గా నిలబడారు. ఆ సహోదరి మిషన్ పెట్టుకున్న ఆ సహోదరుడు కనబడుతున్నాడు, చూడండి. ఓకే, ఈ రాత్రి ఈ ఆరాధన జరుగుతున్నప్పుడు అందరు నా వైపు చూడండి బిడ్డ. మీ ముసుగులు తీసేసేయండి, మీ చీరలు తీసేసేయండి. ఓకే, మీకు సైగ చేయాలి అనాలా. ఓకే, ఒక చెవు వినబడి ఒక చెవు వినబడిన వారు, రెండు చెవులు వినబడిన వారు ఎవరైనా వాళ్ళని తీసుకొని వస్తే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. మీ చెవులు తెరవబడబోతున్నాయి, మీకు స్పష్టంగా చెవులు వినబడబోతున్నాయి. కాబట్టి రెండు చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. రెండు చేతులు పైకెత్తి తలలు పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా నా చెవులను తెరువయ్యా, ఈ చెవిటి దయ్యాన్ని నాలో నుంచి తొలగించండి అయ్యా. ఈ రాత్రి నా చెవులు వినపడాలా. అందరూ ప్రార్థన చేసుకుంటుండండి. రెండు చెవులు వినబడిన వారు మీ రెండు చెవులలో వేలు పెట్టుకోండి. ఒక చెవు వినబడి ఒక చెవు వినబడని వారు ఏ చెవు వినబడదో వేలు పెట్టుకోండి. ఇక పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ఎవ్రీబడీ హల్లెలూయా, 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 స్వస్థతలు జరుగుతున్నాయి. ఆశ్చర్యకరుడా, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, everybody స్వరాలించి. హల్లెలూయా,
పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. మీ చెవులు తెరవబడుతున్నాయి. ఒక చెవు వినబడి ఒక చెవు వినబడని వారి చెవు తెరవబడుతుంది. రెండు చెవులు వినబడని వారి చెవులు తెరవబడుతున్నాయి. చెవులో మెషిన్ పెట్టుకొని వచ్చిన వారు అది తీసేయటంతోనే యథావిధిగా మీ చెవులు వినబడుతున్నాయి. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. Holy Spirit, touch, 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 మీరు స్వస్థత పొంది ఉన్నారు. మీ చెవులు యేసు క్రీస్తు నామములో తెరవబడ్డాయి. యేసు క్రీస్తు నామములో ఒక చెవు వినబడి ఒక చెవు వినబడని చెవు తెరవబడ్డది. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో రెండు చెవులు వినబడని రెండు చెవులు తెరవబడ్డాయి. ఇప్పుడే కళ్ళు తెరవండి. మీ చెవులను చెక్ చేసుకోండి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. స్వస్థత పొందిన వారు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి. వాళ్ళని ముందు నుంచి పంపించేసేయండి. స్వస్థత పొందిన వారు చెక్ చేసుకొని పరిగెత్తుకుంటురండి. పరిగెత్తుకుంటూ ముందు రాక స్వస్థత పొందిన వారు మాత్రమే. స్వస్థత పొందిన వారు మాత్రమే స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటురండి. మీ చెవులను చెక్ చేసుకోండి. రెండు చెవులను ఒక చెవును చెక్ చేసుకోండి. స్వస్థత పొంది ఉంటే పరిగెత్తుకుంటురా. స్వస్థత ప్రార్థన కోసం రావద్దు. స్వస్థత పొందిన వారు మాత్రమే రండి. అందరికి మంచిగా అయిందా? ఎంతమందికి చెవులు వినపడుతున్నాయి? చేయి పైకి చూపేయండి స్టేజ్ మీద. ఓ అందరికి అందరు స్వస్థత పొందింది. చెవులు వినపడుతున్న వారు చెయ్యొత్తండి. ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తున్నారు నాయనా. బాబోయ్ బాబోయ్, అధిక వృష్టి అన్న స్వస్థత పొందిన వారు మాత్రమే రావాలి. ఎంత మంది నిలబడరు, అందరికి స్వస్థత జరిగింది. ఆమేన్. రెండు చెవులు ఎవరికి వినపడుతున్నాయి? ఇంతకుముందు ఒక్క చెవే వినపడేది. రెండు చెవులు ఇటు ముందు ఎప్పటి నుంచి వినపడదమ్మా నీకు? దాదాపు 4-5 years నుంచి. రెండు చెవులా? సరిగ్గా వినపడదు. సగం వినిపిస్తే సగం సగం వినపడదు. అంటే మీతో గట్టిగా మాట్లాడితేనా మెల్లగా మాట్లాడితేనా? అంటే
మెల్లగా మాట్లాడితే వినిపించదు. వినిపించదు, గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు ఏమైంది? 2 చెవులు బాగా వినిపిస్తుంది. బాగా స్పష్టంగా క్లియర్గా నిత్యం. 2 చెవులు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి క్లియర్గా వినబడదంటండి. తను చెప్తుంది కదా. ఏ ఊరు తల్లి మీది? ఆలూరు. ఎక్కడమ్మది? కోన తాడిపత్రి. తాడిపత్రి. ఓకే. నెక్స్ట్ ఇక 2 చెవులు పక్కనమ్మా. 2 చెవులు వినబడిన వాళ్ళు ఎవరమ్మా? 2 రీసౌండ్ వచ్చండి మేడం. ఎప్పటి నుంచి అట్లా? ఒక 6-7 సంవత్సరాల నుంచి అట్లా. ఇప్పుడు ఏం జరిగింది? బాగుంది. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేసా, క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. చక్కగా వినబడుతున్నాయి. బాగా వినిపిస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏం లేదు. బాగా వినబడుతుంది. బాగా వినిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూనే ఉండాలి. మీరు ప్రభుని స్తుతిస్తున్నారు. పక్కకి నీకమ్మా వినపడదా 2 చెవులు? నాకు 2 చెవులు వినపరావమ్మా. ఎంతకాలం నుంచి? ఈ చెవులు ఉలారం పెట్టేది ఎంతకాలం నుంచి? సుమారుగా ఒక 5-6 ఏళ్ళ ఉంటాయమ్మా. ఇప్పుడు ఏం జరిగింది? వినపడిందిమ్మా. ఇప్పుడు వినపడింది. వినపడుతుందా? వినపడింది. 2 ప్రార్థన చెవులు జరిగింది. బాగా వినపడతాను. ఉలారం పెట్టేది, నవలు వేసేది, చెవులు దిమ్మి సన్నగా మాట్లాడితే వినపరాదమ్మా. గట్టిగా మాట్లాడితే వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది అమ్మా. బాగా బాగా వినపడుతుంది. క్లియర్గా. క్లియర్. ఇక ఒక్క నిమిషం, పాస్టర్ గారు ఏమో అడుగుతున్నారు చూడు. ఒక్క నిమిషం. సరోజమ్మమ్మ నా పేరు. నాకు 2 కూతుర్లమ్మా. వినపడుతుంది అయితే బాగా. వినపడుతుంది. ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు వినబడుతుందా పాస్టర్ గారు చెప్పింది? జనాలకు వినబడుతుందా? ఆమెకి వినబడుతుంది. మైక్ లేకుండా అక్కడ అడుగుతుంటే ఆమె చెప్తుంది. 2 చెవులు వినపడవా? ఇంతకుముందు ఎంతకాలం నుంచి వినపడవు? 2 నెలల కింద నుంచి వినపడలే. వినపడలే. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు చచ్చ పొందిన బాగా వినపడుతుందా? మరి నీతో మాట్లాడాలంటే ఎట్లా? సన్నగా మాట్లాడితే నాకు వినపరాదు, గట్టిగా మాట్లాడితే నాకు వినపడుతుంది. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అందరికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడికి ఆహా, చిన్నగా మాట్లాడితే వినపడేది కాదంటండి. ఇప్పుడు గట్టిగా ఉండమ్మా సరే. దేవి అయింది బా. పిల్లలు లేరు ఇంకా. సలీం రాజు వినపడుతుంది. అందరం చప్పట్లు కొడదాం గట్టిగా. 2 చేతులు ఉన్న వారు అందరు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పక్కకు. ఇంకెవరమ్మా 2 చెవులు వినపడుతున్నాయి? ఇప్పుడు 2 చెవులు వినపడవు. వినపడకుండా ఇప్పుడైతే 2 చెవులకు చేతులు పెట్టుకున్నామన్నాడు అయ్యా. 2 చెవులు చేతులు పెట్టుకుంటే బాగా దేవుని మాటలన్నీ బాగా వినపడుతున్నాయి. ఎంతకాలం నుంచి వినపడదు? సంవత్సరం మీద నా నెలలు అవుతుంది. మరి నీతో మాట్లాడాలంటే? మాట్లాడాలని ఎవరైనా చిన్నగా మాట్లాడితే వినపచ్చేది కాదు. గట్టిగా గట్టిగా మాట్లాడినా ఏందో గలీజ్ వినపచ్చేది. ఆ. ఇప్పుడైతే క్లియర్గా చెవులు మూచిపెట్టుకున్నా కూడా అయ్యగారి మాటలు బాగా వినపడుతున్నాయి, అమ్మగారి మాటలు వినపడుతున్నాయి, పాటలు వినపడుతున్నాయి. ఇప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు, వీణ ఒకసారి సమాధానం చెప్పు. ముగ్గురు. అందరం చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇంకెవరమ్మా 2 చెవులు? 2 చెవులు వినపడవా? ఒక చెవి వినపడదా? ఒక చెవి వినపడుతుందా? ఎంతకాలం నుంచి? నా చిన్నప్పటి నుంచి మేడం. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు 13 ఇయర్స్ మేడం. 13 ఇయర్స్ ఒక చెవి. డాక్టర్ చూపించుకోలే? చూపించుకున్నాం మమ్మీ. మంది ఇచ్చారు, రోజు వేసుకుంటున్నాం. అమ్మా మంది ఇచ్చారు, డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నావు. ఇంకా వినపడట్లే? లేదు మమ్మీ. మరి ఇప్పుడు ఏం జరిగింది? స్వస్థత జరిగింది మమ్మీ. వినపడుతుంది ఇప్పుడు ఇది? ఎస్ మమ్మీ. ఆ చెవు మూసుకో. ఇంతకుముందు వినపడేది మూసుకో. ఇప్పుడు హుషారాని సార్, 8th క్లాస్, గంగాద్రి. దేవునికి స్తోత్రం. మీరు వీళ్ళందరితో చెప్పించాలండి. మీకెవరికైనా 2 చెవులు వినపడవా? ఇప్పుడు వినపడుతుంది. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ మిషన్ పెట్టుకొని? ఒకవేళ మిషన్ లేకుండా వినపడుతున్న వారు పైకి లేపు, మంచిగా పట్టుకోదాన్ని. ఎప్పటి నుంచి వాడుతున్నావు మిషన్? సంవత్సరంన్నర అయితే ఉంది. ఒక చెవ 2 చెవులా? ఫస్ట్ ఒక చెవు వినపడేది కాదు, ఇప్పుడు దీనివల్ల ఇటు సైడ్ కూడా వినిపించట్లేదు. ఓకే. మిషన్ పెట్టుకుంటే కానీ వినిపించదు. లెఫ్ట్ సైడ్ది పూర్తిగా వినిపించదు, రైట్ సైడ్ది. ఇప్పుడు అది కొంచెం వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మిషన్ లేకుండా వినబడుతుందా? వినిపిస్తూ ఉంది. అంటే ప్రార్థన చేసేటప్పుడు మీకు క్లియర్గా వినబడుతుంది? వినిపిస్తూ ఉంది. పుష్పలత 10th అయిపోయింది. చంద్రశేఖర్. గట్టిగా చప్పట్లు కొడదాం. వెనకాలన్న వారందరూ ఒకసారి అది మెషిన్ చూపెట్టి బిడ్డ అందరికి ప్రపంచం అంతా చూస్తుంది. చూడండి, ఈ బిడ్డను మీరు గమనించండి, మీరు నమ్మండి, విశ్వసించండి. మేమేం ఆమెకు ప్రార్థన చేయలే.
యేసు ప్రభువే ఆమెను స్వస్థపరిచాడు. ఆమేన్. మేము ఎవరికి ప్రార్థన చేశాము ఇక్కడ? లేదండి. స్వస్థపరిచేది పాస్టర్ ప్రవీణ్ కాదు, నేను కాదు, ఎవరం కాదు. ఎవరు స్వస్థపరిచేది? యేసయ్యా. గట్టిగా చెప్పండి, ఎవరు? యేసయ్యా. యేసు మాత్రమే స్వస్థపరచగలడు. ఆమేన్. ఇక్కడ ఎంతమందికి చెవులు తెరవబడ్డాయి, ఎంతమంది. ఇవన్నీ చెప్పించే టైం లేదు మాకు. మీ అందరికి చెవులు వినపడుతున్నాయమ్మా? ఊపండి ఒకసారి అందరికీ. అందరికీ వినపడుతున్నాయట. ఇది బాగున్నది. అడగండి, అడగండి. వినండి ఒకసారి. మిమ్మల్ని మేము యాక్టింగ్ చేయమన్నామా లేకపోతే వినబడుతుందా? మీది మా ఊరు కాదు, ఈ ఊరే. మేము వచ్చి మిమ్మల్ని ఒక నెల రోజుల ముందు వచ్చి మిమ్మల్ని యాక్టింగ్ నేర్పించిన ట్రైనింగ్ నేర్పించారు ఇక్కడ. వినబడుతుంది అందరికి? వినబడుతుంది అన్న చేతులు ఊపండి. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచింది? మీ అందరికి స్వస్థపరిచిన దేవునికి 2 చేతులు ఎత్తి ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం.